బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జవహర్ నగర్ కాల్పుల కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే రియల్టర్ వెంకటరత్నం హత్య జరిగిందంటూ తెలుస్తోంది. తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని 25 ఏళ్ల తర్వాత చంపి తన పగ తీర్చుకున్నాడు ఆ వ్యక్తి. 2001లో ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తన తండ్రి సుదేశ్ సింగ్ హత్యలో వెంకటరత్నం ఇన్ఫార్మర్గా ఉన్నాడంటూ కక్ష పెంచుకున్నాడు కొడుకు. 25 ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి వెంకటరత్నాన్ని హతమార్చడానికి ప్లాన్ చేసుకున్నాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి తరిమి చివరికి గన్తో కాల్చి దారుణంగా అతని ప్రాణాలు తీశాడు. పట్టపగలే చోటు చేసుకున్న ఈ ఘటన ఆ ప్రాంతం అంతా సంచలనం రేపింది. అయితే ఇది కేవలం కొన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల జరిగినటువంటి ఘటనగా చాలామంది చూశారు, ముందుగా అందరూ భావించారు. కానీ ఈ కేసులో విచారణ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. 25 ఏళ్ల పగతో అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం తన తండ్రి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడన్న కోపాన్ని పెంచుకొని ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఆ కొడుకు. ఈ అంశానికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు, వాళ్ళ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది, విచారణలో ఏ విషయాలు తెలుస్తున్నాయి, ఒక్కసారి పోలీసుల మాటలు విందాం. ఈ మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణం అని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇంత మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మేము ఫర్దర్ గా అప్డేట్ చేస్తాం. అన్ని చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్ని కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది నిజమే? ఇనిషియల్ గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్ సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత నుంచి ఏం మధ్య ఎలా జరిగిందనేది పోలీసులు మాటల్లో కొంతవరకు విన్నాం. ఇంకా విచారణ జరుగుతోంది. అయితే అసలు ఆ ఘటనా స్థలంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, స్థానికులు ఏమంటున్నారు, పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది, ఈ వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, అసలు ఎలా జరుగుతుంది విచారణ, ఆ ఘటన జరిగిన దాని గురించి స్థానికులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ నందు, మరి వెంకటరత్నం విషయానికి వస్తే కనుక 25 సంవత్సరాల తర్వాత కూడా పగతో రగిలిపోయినటువంటి సుదేశ్ కొడుకు అయినటువంటి నిందితుడు మాత్రము ఈ 2001లో సుదేశ్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన ఇంకా తన బ్రెయిన్లోనే పెట్టుకొని ఇప్పుడు కక్ష తీర్చుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చి నడి రోడ్డుపైనే ఆయుధాలతో దాడి చేయడమే కాకుండా గన్తో ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది వెంకటరత్నాన్ని. అప్పుడు మరి 2021లో మాత్రము వెంకటరత్నము సుదేశ్ ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి తను ఒక ఎంక్వైరీ, అంటే తను ఒక సలహాదారుడిగా ఉన్నాడు అని చెప్పేసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో తను కూడా ఒక భాగస్థుడే అని చెప్పేసి 25 సంవత్సరాలుగా కూడా తను పగతోనే రగిలిపోయినట్టుగా కూడా అక్కడ స్థానికులైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా అదే మాట అంటున్నారు. అది కేవలం కక్షపూరితంగానే చేసినట్టు తెలుస్తూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు తన ఫ్రెండ్స్ని 6 ఎంటబెట్టుకొని
తీసుకొని వచ్చి కూడా తను దాడి చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అక్కడ చూసినటువంటి వాళ్ళు కూడా. కానీ ఎవరు కూడా ఈ విషయంలో లేదు, ఎందుకంటే వాళ్ళకు పాత కక్షలు ఏమున్నాయో తెలియదు కదా, మరి 25 సంవత్సరాల పగ అని మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పోలీసుల విషయానికి వస్తే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మాత్రము దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా ఈ పగలు ప్రతీకారాలు ఇన్ని సంవత్సరాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయా, ఇలాగే పెంచుకుంటూ ఉంటారా అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజల్లో అయితే కొంచెం ఆందోళనే వ్యక్తమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటన పట్ల? అంటే పట్టపగలు చాలా మంది చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబం కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా అతని తరపున? కుటుంబ వ్యక్తులు మాత్రము ఎవరు కూడా మాట్లాడడానికి సిద్ధపడట్లేదు. కాకపోతే ఈ పాత కక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడు, నిందితుడికి మాత్రం కఠిన శిక్షను విధించాలి అంటున్నారే తప్ప వాళ్ళు బయటకు వచ్చి మాత్రం మాట్లాడట్లేదు. కానీ అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటి దుర్ఘటన అనేది చాలా అంటే చాలా ఘోరం, ఇది ఇలాంటివి జరగకూడదు, ఎందుకంటే నడి రోడ్డు పైనే అందరూ చూస్తుండగా ఇలాంటి ఘటన జరగడం అనేది రేపు ఇంకా భవిష్యత్తులో కూడా చాలా మంది ఇలాంటి వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు తొందరగా ఈ ఘటనని ఛేదించాలి అని చెప్పేసి అక్కడ నివాసులు అయితే అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే సీసీ ఫుటేజ్లో మనం చూసినట్లుగానే అందరూ చూస్తుండగానే అక్కడ అందరూ జనాలంతా తిరుగుతూనే ఉన్నారు. స్కూల్ వ్యాన్ కూడా అక్కడ నుంచి వెళ్తూనే ఉంది. ఒక ఆటోలో రావడం జరిగింది. వీళ్ళంతా కూడా నిందితులంతా కూడా ఆటోలో వచ్చి అక్కడ తనపై వెంకటరత్నంపై దాడి చేసిన తర్వాత తన ఊపిరి పోయిన తర్వాతే అక్కడ నుంచి క్లారిటీ తీసుకొని మరి అక్కడ మళ్ళీ అదే ఆటోలో వాళ్ళు వెళ్ళిపోతుండడం కూడా చుట్టుపక్కల వాళ్ళు చూసి చాలా భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంఘటన హైదరాబాద్ నడిబొడ్డులోనే ఇలా జరిగింది అంటే ఇంకా జిల్లాల పరిస్థితి ఏంటి, గ్రామాల పరిస్థితి ఏంటి అనే విధంగానైతే ప్రజలైతే భయపడుతూ ఉన్నారు. కానీ ఈ వెంకటరత్నం విషయానికి వచ్చినప్పటికీ కూడా నిందితులు మరి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ అనేది కూడా కొంతమంది అందులో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరెవరైతే దాడి చేశారో వెంకటరత్నం మీద వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళు కేవలం ఫ్రెండ్సేనా? అంటే కొంత సమాచారం ప్రకారం వెంకటరత్నంకి అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డాడో అతని తండ్రికి, అప్పుడు 25 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన తండ్రికి, వాళ్ళిద్దరికీ కూడా కొంత రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అప్పుడు ఆ దాంట్లో భాగంగానే ఇదంతా జరిగిందంటూ కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు? ఫ్రెండ్సేనా లేకపోతే ఇది కూడా ఏదైనా గ్యాంగా? ఎస్, వెంకటరత్నము ఇటు నిందితుడి తండ్రి కూడా అప్పట్లో కూడా అంటే 25 సంవత్సరాల క్రితము ఇద్దరు కలిసే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆ క్రమంలోనే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్య మాత్రం విభేదాలు రావడం అనేది కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో వాళ్ళు కక్షను పెంచుకున్న తరుణంలో ఒక ఇన్ఫార్మర్గా వెంకటరత్నం మారాడు. అందుకు ఈ నిందితుడి తండ్రి కూడా ఈ ఘటనకు తను ఎన్కౌంటర్ అవ్వాల్సి వచ్చింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇందులో ముగ్గురు మాత్రం రిలేటివ్స్ అనే తెలుస్తూ ఉంది పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా. కాకపోతే ఇంకా పోలీసులు అయితే నిందితులని అదుపులోకి అందరినీ తీసుకోలేదు, ఇంకా గాలిస్తూనే ఉన్నారు, గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. నందు రైట్. థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 25 ఏళ్ల క్రితం తన తండ్రి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి మీద పగ పెంచుకొని ఇప్పుడు ఆ కొడుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటున్నారు. గతంలో వెంకటరత్నం అలాగే ఇప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తి తండ్రి ఇద్దరు కూడా స్నేహితులని, వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేసేవాళ్ళని, రియల్ ఎస్టేట్లో వాళ్ళకి షేర్ ఉందని, అలాగే రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పుడు కొన్ని కేసుల్లో వెంకటరత్నం తప్పించుకోవడానికి మరొక వ్యక్తి పేరు చెప్పాడని, ఇన్ఫార్మ్ చేశాడని ఈ విషయంలో, అప్పుడు దానివల్ల అతని తండ్రి ప్రాణాలు కోల్పోయాడని దాని మీద పగ పెంచుకొని 25 ఏళ్ల పాటు ఆ పగతో రగిలిపోతూ చివరికి ఇప్పుడు పక్కా ప్లాన్ ప్రకారం నడి వీధిలో పట్టపగలు అందరూ చూస్తుండగా వచ్చి వెంకటరత్నం మీద కత్తులతో దాడి చేసి గన్తో కాల్చి ప్రాణాలు తీసి పారిపోయారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ ఘటన జరిగిన తర్వాత నడి రోడ్లో అతన్ని కాల్చిన తర్వాత అక్కడి నుంచి ఆటో ఎక్కి పారిపోవడాన్ని మీరు చూస్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఈ విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. అలాగే అసలు వెంకటరత్నంకి ఈ యువకుడి తండ్రికి అప్పుడు ఎలాంటి రిలేషన్ ఉండేది? ఒక రెవెన్యూ షీటర్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అంటున్నారు. అసలు అప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఈ విషయాన్ని కూడా ఆర్టీవీ ప్రత్యేకంగా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. సో జరిగిన ఘటన మీద మీ అభిప్రాయాలు ఏంటి? నడి రోడ్డు మీద పట్టపగల అందరూ చూస్తుండగా ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర భయాందోళనకు గురైంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.